హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసరికి కిచెన్ డీప్ క్లీనింగ్ అండి. నిన్నటి వీడియోలో చూసే ఉంటారు కదండి, ఉగాది పండగకి హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ 1 పెట్టాను. దాంట్లో బెడ్రూమ్ హాల్ వరకు క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు వీడియోలో కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో చూసేద్దాం రండి. ఫస్ట్ సామాన్ అన్నీ తీసేసి బయట పెట్టేసుకున్నానండి. తర్వాత మొత్తం చీపుడుతో ఉల్లెడ మొత్తం దులుపుకుంటున్నాను. తర్వాత మొత్తం స్టవ్ మొత్తం తోమేస్తున్నానండి. తోమేసిన తర్వాత టైల్స్ కూడా కడుక్కుంటానండి నీట్గా. ఇప్పుడు మొత్తం తోమేసుకుంటున్నానండి. స్టవ్ మొత్తం తోమేసుకున్నాను. మొత్తం కింద కట్ట కూడా తోమేసుకుంటున్నానండి. ఇలా నేను వీక్లీ వన్స్ చేస్తానండి. డైలీ అయితే బట్టతోనే తుడుచుకుంటాను వంట కాగానే. మొత్తం ఇది క్లీన్ చేసిన తర్వాత మొత్తం బట్టతో ఒకసారి తుడిచిన తర్వాత మొత్తం సామాన్లన్నీ బయట వేసానండి. అవి మొత్తం కడుగేసుకోవాలి. సింకు కడుగుతున్నానండి ఇక్కడ. మొత్తం వాటర్తో కడిగిస్తున్నానండి టైల్స్. అలాగే స్టవ్ కూడా కడిగేసుకుంటున్నానండి. ఇప్పుడు బట్టతో తుడుచుకుంటున్నానండి మొత్తం. వాటర్లో డెటాల్ వేసుకొని మొత్తం తుడిచేసుకుంటున్నానండి. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాక ఎలా ఉందో చూడండి. మొత్తం మంచిగా బట్ట పెట్టి తుడుచుకొని మంచిగా ఇలా వచ్చిందండి. మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఇక పేపర్ వేసుకొని సామాన్లు సర్దేసుకుంటానండి. స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ సామాన్లు బయట వేసానని చెప్పాను కదండి, ప్లాస్టిక్ అన్నీ ఇలా నానబెట్టుకున్నానండి.
సర్ఫ్లో నానబెట్టుకుంటే త్వరగా మురికిపోతుందండి. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి, ఉతుక్కోవాలండి. ఇక ఎలా తోముకున్నానో చూసేయండి.
వేసుకుంటానండి. ఇంకా వంట విషయానికి వస్తే ఈరోజు మునక్కాయ టమాటో కర్రీ అండి. ముందుగానే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg వరకు టమాటోస్, 3 మునక్కాయ ముక్కలు, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. ఆయిల్లో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇక్కడ అన్నం ఉడుకుతుందండి. తర్వాత కలుపుకొని కొంచెం వేగాలండి. వేగాక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు 2 minutes వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇక్కడ మునక్కాయలు యాడ్ చేస్తున్నానండి. అవి వేసాక కలుపుకోవాలి బాగా. తర్వాత 2 minutes వరకు ఉడికించుకోవాలని మూత పెట్టేశాను. 2 minutes తర్వాత ఇలా ఆయిల్ పైకి అంతా తేలిందండి. ఇక తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అండి. 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసే వరకు. కలుపుకున్నాక 2 minutes వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి. ఒక 2 minutes తర్వాత ఇలా వస్తుందండి. తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మీరు వాటర్ వద్దనుకుంటే మొత్తం ఆయిల్లో అయినా చేసుకోవచ్చండి. మూత పెట్టేసాను. తర్వాత టీ పెట్టుకున్నానండి. మా ఆయనకు నాకు ఇది సెకండ్ టైం అండి. 10-15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, మునక్కాయ టమాటో కర్రీ రెడీ. సూపర్గా వచ్చిందండి. ఇక ఈవినింగ్ తర్వాత ఇక్కడ కిచెన్ మొత్తం సర్దేసుకున్నానండి, చూపిస్తున్నాను. ఇక్కడ కింద మొత్తం బుట్టీలు ఉల్లిపాయలు వేసుకున్నాను బుట్టిలో. ఇక్కడ ఉప్పు ప్యాకెట్లు అండి. ఇది ముగ్గు వేస్తానండి నేను అక్కడ.
మిక్సీ జార్ అండి. ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ సామాన్ల స్టాండ్ కూడా ఇలా సెట్ చేసుకున్నానండి. ఎంత బాగుంటుందో అండి. అన్నీ కడిగేసి మంచిగా సర్దేసుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ బోగన్లు మొత్తం, ఇడ్లీ గిన్నె, హాట్ బాక్స్, ప్యాన్, బాండి. ఇక్కడ మిగిలిన సరుకులన్నీ ఆ డబ్బాలలో పెట్టేసుకుంటానండి నేను. టిఫిన్ బాక్సులు, మట్టి గ్లాస్ అండి. ఇక్కడ చిన్నవి ప్లేట్స్ పెట్టుకున్నానండి. కప్స్, ఇక్కడ దేవునికి దీపం పెట్టడానికి నువ్వుల నూనె అండి. మిగతా అని ఇలా సర్దేసుకున్నాను. ఇక్కడ చిన్నవి ఉండేవి కదండి, అవి డిమార్ట్లో తీసుకున్నాను నేను. స్పైసెస్ అన్నీ దాంట్లో వేసానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? ఇక్కడ బిందెలు పెట్టేసుకుంటానండి. తాగే వాటర్. నేను కూరగాయలు కట్ చేసుకునేది ఆ కత్తిపీటతోనేనండి. నేను చాక్తో కట్ చేయనండి, ఎక్కువ దాన్నే యూజ్ చేస్తా. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇలా ఉంది చూడండి. ఫస్ట్ 6 months అవుతుందండి నేను క్లీన్ చేసి. నా డెలివరీకి ముందు క్లీన్ చేశాను. నా డెలివరీ 7 months అవుతుంది ఇప్పటికీ. తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాను అండి, అన్నీ తీసేసి. ఎలా వచ్చిందో చెప్పండి. మొత్తం బట్టతో మంచిగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా వచ్చింది. తర్వాత పైన కూడా మొత్తం క్లీన్ చేశానండి. మొత్తం బట్టతో దూర్చాను. మంచిగా కొత్త ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుందండి. మీకు ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే కొత్త దానిలాగా ఉంది. ఇలా పైన కూడా మొత్తం మంచిగా చేసుకున్నాను. ఇక్కడ పూజ చెక్క కూడా మొత్తం దుమ్ము దుమ్ము ఉండే అండి. ఇది వాడట్లేదు ఇప్పుడు, కానీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూనే ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేసానండి. తీగ పైన కనిపిస్తున్నాయండి. పొద్దున్నే అది నిన్న చూపించాను కదండి, అప్పుడే అన్నీ ఉతికేసుకున్నాను. మొత్తం బట్టలని డ్రైనర్కి వేస్తున్నానండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూనే ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను, అయిపోయాయి. డ్రై చేసుకున్న తర్వాత ఆరేసుకోవాలండి. తర్వాత బట్టలన్నీ ఇలా బుట్టిలో వేసుకున్నానండి. వాషింగ్ మిషన్ కూడా పక్కన పెట్టేసాను. ఇక ఆరేస్తున్నానండి. ఇక్కడ
నిన్నటి ఉతికిన బట్టలన్నీ తీసేసి లోపల వేసానండి. అవి తీసాకనే ఈ బట్టలు వేస్తున్నాను. మీరు కూడా ఇలా పండగకి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నారండి? హౌస్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. తర్వాత కూడా మిక్సీ అద్దాలు కూడా అన్నీ దూర్చుకున్నానండి. డోర్స్ కూడా అన్నీ దూర్చేసాను తడి బట్ట పెట్టేసి. ఇంకా మధ్య మధ్యలో అన్ని చిన్న చిన్న పనులు చేసుకున్నానండి. ఇక్కడ అద్దాలు, మిక్సీ, టేబుల్ ఫ్యాన్ మొత్తం తుడుచుకున్నానండి. ఆ రెక్కలు మాత్రం నేను కడిగాను, పక్కన పెట్టాను అవి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.